Welcome to Sri Raghavendra Coaching Center. Important information for railways. సో రీసెంట్గా ఆర్ఆర్బీస్ నుంచి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. దీంట్లో వచ్చి గ్రాడ్యుయేట్ పోస్టులు ఒకసారి మనం డిస్కషన్ చేద్దాం. దీంట్లో చీఫ్ కమర్షియల్ కమ్ టికెట్ సూపర్వైజరు, స్టేషన్ మాస్టర్, గూడ్స్ ట్రైన్ మేనేజర్, జూనియర్ అకౌంటెంట్, అసిస్టెంట్ కమ్ టైపిస్ట్, నెక్స్ట్ సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్. ఈ 5 కేటగిరీస్ డిగ్రీ వాళ్ళు ఎలిజిబుల్. అంటే గ్రాడ్యుయేట్ అంటే ఇక్కడ డిగ్రీ కదా, వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. నెక్స్ట్ చూడండి, ఇంటర్మీడియట్ పోస్టులు ఒకసారి చెక్ చేద్దాం. ఈ పోస్టులకి ఇంటర్ ఎలిజిబుల్ అనమాట, అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు. ఇక్కడ కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, నెక్స్ట్ అకౌంట్స్ క్లర్క్ కమ్ టైపిస్టు, జూనియర్ క్లర్క్ కమ్ టైపిస్టు, నెక్స్ట్ ట్రైన్స్ క్లర్క్. ఈ పోస్టులు ఎన్ని ఉన్నాయంటే 3445 పోస్టులు ఉన్నాయి. టోటల్గా 3445 పోస్టులు ఉన్నాయి. సో ఈ పోస్టులకి ఎప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ 21/09/2024, అంటే ఈ మంత్ 21 నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఫిలప్ చేయొచ్చు అనమాట. క్లోజింగ్ డేట్ వచ్చి నెక్స్ట్ మంత్ అక్టోబర్ 20 క్లోజ్ అయిపోతుంది. అదే డిగ్రీ వాళ్ళు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే ఇక్కడ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళకి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సో 14th నుంచి స్టార్ట్ అవుతుంది. 14th నుంచి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ అనేది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, ఇక్కడ నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఒకసారి చెక్ చేద్దాం. దీంట్లో ఎలా ఉంటుంది ఎగ్జామ్ ప్యాటర్న్. దీంట్లో ఈ ఎగ్జామినేషన్లో ఫస్ట్ స్టేజ్ ఉంటుంది, స్టేజ్ 1, నెక్స్ట్ స్టేజ్ 2, నెక్స్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. ఇది ఎవరికి ఉంటుందంటే స్టేషన్ మాస్టర్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ట్రాఫిక్ అసిస్టెంట్స్ ఉంది, ఆ పోస్టులు రిలీజ్ చేయలేదు మనకి. స్టేషన్ మాస్టర్ వాళ్ళకి మాత్రమే సైకోమెట్రిక్ టెస్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇంకొక పాయింట్, టైపింగ్ టెస్ట్ కూడా పిలుస్తారు. మా థర్డ్ స్టేజ్లో టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. మీకు టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఇప్పుడు స్టేజ్ 1 గురించి మాట్లాడదాం. ఇక్కడ టైమింగ్ వచ్చి స్టేజ్ 1కి మనకి 90 minutes ఇస్తారు మనకి. దీంట్లో టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ ఉంటాయి మనకి. 90 minutesలో టోటల్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి? 100 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లో కేటగిరీస్ ఒకసారి చూద్దాం. సబ్జెక్ట్ అంటే ఏమేమి టాపిక్స్: జనరల్ అవేర్నెస్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఇక్కడ జనరల్ అవేర్నెస్ వచ్చి 40 క్వశ్చన్స్ వస్తాయి. సో జనరల్ అవేర్నెస్ 40 క్వశ్చన్స్ వస్తాయి. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 30 క్వశ్చన్స్ వస్తాయి. జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ వచ్చి 30 క్వశ్చన్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ చూడండి, ఇది స్టేజ్ 1 ఎగ్జామ్ ప్యాటర్న్. స్టేజ్ 2 చూద్దాం ఒకసారి. స్టేజ్ 2 ఇక్కడ కూడా 90 minutes మనకి ఇచ్చేది ఎగ్జామ్కి. ఇక్కడ కూడా 90 minutes మనకి ఇచ్చేది. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. ఇక్కడ కూడా 90 minutes ఇస్తారు. అంటే ఇక్కడ జనరల్ అవేర్నెస్ ఏమవుతుందంటే 50 క్వశ్చన్స్ అవుతాయి. స్టేజ్ 1లో వచ్చి 40 క్వశ్చన్స్ ఉంటాయి, స్టేజ్ 2లో వచ్చి 50 క్వశ్చన్సే ఉంటాయి. అంటే ఇంకో పాయింట్ ఏమంటే స్టేజ్ 1లో సిలబస్ ఏముంటుందో స్టేజ్ 2 కూడా సిలబస్ అదే ఉంటుంది. నెక్స్ట్ మ్యాథమెటిక్స్ 35 క్వశ్చన్స్ ఉంటుంది. అక్కడ స్టేజ్ 1లో 30 క్వశ్చన్స్ ఉంటాయి, ఇక్కడ 35 క్వశ్చన్స్. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, ఇది కూడా 35 క్వశ్చన్స్ ఉంటాయి, అక్కడ 30 క్వశ్చన్స్ ఉంటాయి. అక్కడ వచ్చి 100 మార్క్స్కి, ఇక్కడ వచ్చి 120 మార్క్స్ ఉంటుంది. సిలబస్ మొత్తం సేమ్. ఓకే, ఇప్పుడు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఒకసారి చెప్తాను చూడండి. ఎవరైతే గుంటకల్లో ఉన్నవాళ్ళు, నెక్స్ట్ గుంటకల్ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, రీసెంట్గా మేము ఏం చేసామంటే శ్రీ రాఘవేంద్ర కోచింగ్ సెంటర్ స్టార్ట్ చేసాం. ఇది ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్. మీకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఇంటర్ కానీ డిగ్రీ కానీ కంప్లీట్ చేసిన వాళ్ళు, వీళ్ళు వచ్చి మమ్మల్ని కన్సల్ట్ అయ్యి డీటెయిల్స్ కనుక్కొని జాయిన్ అవ్వాల్సిన వాళ్ళు జాయిన్ అవ్వండి. ఈ అడ్రస్ వచ్చి ఎక్కడ ఉంటుందంటే 2nd floor ఈశ్వరాది కాంప్లెక్స్, ఆంధ్ర బ్యాంక్ రోడ్, గుంటకల్. ఓకే, మా ఫోన్ నంబర్లు వచ్చి 6300 654
735. ఇది మా ఆఫీస్ ఫోన్ నంబర్. ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే కాల్ చేయండి, అలాగే జాయిన్ అవ్వండి. నెక్స్ట్ ఎన్టీపీసీ న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఒకటి మార్నింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. మీ ఫ్లెక్సిబుల్ టైంలో మీరు జాయిన్ అవ్వచ్చు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే కాల్ చేసి ఒకసారి కన్సల్ట్ కాండి. నెక్స్ట్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.